వెల్కమ్ టు చిన్నారి కుకింగ్స్. ఈ రోజు మనం బీరకాయ పచ్చిమిరపకాయల రోటి పచ్చడి చేసుకుందాం. కావాల్సినవి ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయ, 1/2 కిలో బీరకాయ చెక్కు తీసుకొని చేదు లేకుండా చూసి కట్ చేసుకున్న 3 టమాటాలు, కొంచెమే చింతపండు నీళ్ళల్లో నానేసుకొని పచ్చడి చేసుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు, బీరకాయ, టమాటా మంచిగా నూనెలో మగ్గబెట్టుకుందాం. ఇదిగో చక్కగా బీరకాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు మగ్గిపోయినాయండి. దీంట్లో నీళ్ళలో నానేసుకుని చింతపండు వేసి ఈ రాళ్ళు ఉప్పు వేసి రోట్లో వేసుకుని మెత్తగా పచ్చడి చక్కగా రోట్లో నూరేసుకున్నాం కదండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు పెట్టుకున్నాం. ఇదిగోండి ఆల్రెడీ నూనెలో మగ్గబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ నూనె పట్టదు. తాలింపు వేసేసుకుంది అంతే. రోట్లో నూరుకున్న మన బీరకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది.